పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి ఆరోగ్యానికి ఇబ్బంది కలగడంతో గుండెపోటుతో తను యశోద హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నది. సో జనసేన నాయకులు కూడా వైద్యులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి ఎలా ఉన్నాడు పెద్ది సుదర్శన్ రెడ్డి? కండిషన్ ఎలా ఉంది? డాక్టర్లు ఏం చెప్తున్నారు? పెద్దు సుదర్శన్ గారికి యాక్చువల్గా ఇలా కలుసుకోవడం అంటే ఇబ్బంది అనిపిస్తుంది. ఆయన త్వరగా కోలుకోవాలి. ఆయన మామూలుగా ఆయనకు ఇంతమంది ఆయనకు రాజకీయాలకు అతీతంగా ఇంతమంది వచ్చి ఆయన బాగుండాలని కోరుకుంటున్నారంటే అది ఆయన ఓన్లీ వ్యక్తిత్వం మాత్రమే. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ఎలాంటి ప్రోత్సాహాన్ని అందించారు, యువతను ఎంత చైతన్యవంతం చేశారు. దాంతోపాటు రాజకీయాల్లో కూడా ఎంతో నిరాడంబరంగా నిజాయితీగా పీపుల్కి సర్వీస్ చేశారు. కాబట్టే అందరూ అంటే రాజకీయాలకి అతీతంగా అందరూ వచ్చి చూసుకోవడం కానీ ఆయన బాగుండాలని కోరుకుంటున్నారు. అంటే రానున్న రోజుల్లో ఇలాంటి నాయకులు మనకి మార్గదర్శకులుగా అంటే అనిపించింది. ఎందుకంటే పదవి ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పాటుపడే నాయకుడు పెద్ది సుదర్శన్ గారు. ఇలా అంటే మా వాళ్ళు చెప్పినప్పుడు మేము కూడా పెద్ది సుదర్శన్ గారిని ఇన్స్పైర్ అయ్యి మేము రాజకీయాల్లోకి వచ్చామని మా నర్సంపేట నాయకుడు శివకోటి అన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే రాజకీయాల్లో ఎక్కడో అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండే నర్సంపేటలో కూడా యువతని చైతన్యవంతం చేసే ఒక నాయకుడు ఉన్నాడంటే నిజంగా ఇలాంటి నాయకులు మనకి చాలా అవసరం ఇప్పుడున్న సమాజంలో. సో అలాంటిది ఆయనకు ఈ సిచ్యువేషన్లో చూడడం అనేది కొంచెం ఇబ్బందిగా అనిపించినా ఆయన మనస్ఫూర్తిగా తొందరగా కోలుకోవాలి, మళ్ళీ జనాలకు సేవ చేయాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను. కుటుంబంతో కూడా మాట్లాడడం జరిగింది మీరు. సో ఎట్లా వారి పరిస్థితి కూడా చాలా అంటే 4 రోజుల నుంచి కూడా ఇదే దుఃఖ శోకంలో మునిగి తేలుతూ ఉన్నారు. పిల్లలకు సంబంధించి కూడా కుటుంబానికి సంబంధించి ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని చూస్తే వాళ్ళకి కొంచెం మా వంతుగా మేము ధైర్యం ఇస్తున్నాం, కానీ వాళ్ళ సిచ్యువేషన్ చూస్తే మాకు అర్థమవుతుంది. అంటే రోజు అంటే వాళ్ళకు ఒక హోప్ ఉంది. డెఫినెట్గా అందరికీ ఒక హోప్ ఉంది. సుదర్శన్ గారు మళ్ళీ కోలుకుంటారు, నార్మల్గా బయటకు వస్తారని. కాకపోతే వాళ్ళు కొంచెం టెన్షన్ పడుతున్న మాట వాస్తవమే. మేమున్నామని అందరూ ధైర్యం చెప్తున్నాం. ఆ ధైర్యమే వాళ్ళకి ఇంకొంచెం హోప్ క్రియేట్ చేస్తుంది. సో డెఫినెట్గా ప్రభుత్వాలు అంటే ఆయన హాస్పిటల్కి తీసుకురావడంలో నిజంగా ప్రభుత్వం ఒక కీలక పాత్ర పోషించింది. అలాగే డాక్టర్ మమతా గారు కానివ్వండి, అంటే ఒక మంచికి ఎంత ప్రోత్సాహం ఉంటుందో దీనికి నిదర్శనం పెద్ది సుదర్శన్ గారిది ఉన్న సిచ్యువేషన్ని ప్రతి ఒక్కరు అంటే వచ్చి తనకంటూ తన కోసం మన వల్ల ఏం జరుగుతుందని డాక్టర్ గారు, మన వల్ల ఏం జరుగుతుందని ప్రభుత్వం అండ్ టీఆర్ఎస్ నాయకులు కానీ అందరూ వచ్చి ఇక్కడ ఆయన కోసం వేచి ఉండడం అనేది డెఫినెట్గా కోలుకుంటారని నేను అనుకుంటున్నాను. మీరు అన్నట్టుగా గ్రీన్ ఛానల్ ద్వారా తీసుకొచ్చారు అక్కడ వరంగల్ నుంచి ఇక్కడ వరకు కూడా ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నది. అంటే ఒక రాజకీయ నాయకుడి కోసం ఇంతవరకైనా వెళ్తాము, ఈ భేషజాలు ఎక్కడ కూడా లేవనేది ముఖ్యమంత్రి మాట్లాడారు. ఎట్లా నాకు చాలా సంతోషంగా అనిపించింది. గ్రీన్ ఛానల్ తీసుకురావడం, ఆయన హాస్పిటల్కి చేర్చడం కానీ, ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం కానీ, అంటే అన్ని పార్టీల నుంచి ఆ స్పందన అంటే బికాస్ ఆయన వ్యక్తిత్వం అలాంటిది. ఆయన ప్రజల కోసం వచ్చిన నాయకుడు కాబట్టి ఆయనకు ఈ సపోర్ట్ ఇస్తున్నందుకు, ఇలాంటి నాయకులను ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది నాయకులు ఆయన బాటలో నడుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎనీవే ఆయన ఎంత తొందరగా కోలుకుంటే అది కోలుకోవాలని చూస్తున్నా. కోలుకున్న తర్వాత మళ్ళీ ఆయన కలిసి ఆయన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడాలనిపించింది. సో డెఫినెట్గా పెద్ది సుదర్శన్ గారికి కోలుకోవాలని మేము మా జనసేన తెలంగాణ తరఫున మేము అందరం ప్రార్థిస్తున్నాం. డాక్టర్లు ఏం చెప్తున్నారు ఫైనల్గా కండిషన్ గురించి మీరు మాట్లాడడం జరిగింది? డాక్టర్స్ చెప్తుంది ఏంటంటే తనకు అంటే కిడ్నీ అన్ని ఫంక్షనింగ్ అంటే ఆర్గాన్స్ అన్ని ఫంక్షనింగ్ బాగానే ఉంది, కానీ ఒక కిడ్నీ విషయంలో కొంచెం క్రియాటిన్ పెరగడం అనేది జరుగుతుంది. డెఫినెట్గా అది రెక్టిఫై ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. హోప్ అయితే ఉంది. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా పెద్ది సుదర్శన్ రెడ్డి కోలుకోవాలి అనేదాన్ని కూడా జనసేన నాయకులు చెప్తున్నది నివేదన చూస్తూ ఉన్నాము. సో తనని ఆదర్శంగా తీసుకొని రాజకీయాలకు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా నర్సంపేటకు సంబంధించి కూడా జనసేన నాయకులు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదర్శంగా తీసుకొని రాజకీయాలకు వచ్చామనేదాన్ని కూడా వారు గుర్తు చేసుకుంటూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మళ్ళీ తిరగాలి, మళ్ళీ రావాలి పెద్ది సుదర్శన్ రెడ్డి అనేదాన్ని కూడా జనసేన నాయకులు సాగర్ మాట్లాడుతున్నటువంటి నిమిత్తం కనిపిస్తాను. సామత ప్రభాకర్ పుల్టన్ మీడియా యశోద హాస్పిటల్ నుంచి.